ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. శనగపిండిలో తగినంత ఉప్పు, కారపొడి, చిటికెడంతా తినే సోడా, ఓమా వేసుకున్నాం. ఇప్పుడు బీట్రూట్ బజ్జీ చేసుకుంటున్నాం. ఇప్పుడు బీట్రూట్ను పలస కోసుకున్నాం. ఇగో పిండిలో వేసుకుంటున్నాం. మొత్తం ఈ పిండిలో ముంచాలి ఇవన్నీ. సరే అంత కోసినాం. నేను అప్పుడే చెప్పినా. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ముక్కుడు పెట్టినాం, అందులో నూనె పోసినాం. నూనె వేడైంది. ఇప్పుడు పిండిని ముంచుకుంటా ఇందులో వేసుకుంటున్నాం. మొత్తం ఇలా పిండిలో ముంచాలి, ఇలా వేసుకోవాలి. ఇలా ముంచాలి, పిండిలో ఇలా వేసుకోవాలి. మొత్తం ఇలానే ముంచుకుంటూ వేసుకోవాలి. మధ్య మధ్యన మర్రేయాలి. బీట్రూట్ బజ్జీలు ఇలా చేసుకోవాలి. నూనెలో మీడియంగా గోలించుకోవాలి. ఇప్పుడు గోలిని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం పిండి ఇలానే చేసుకోవాలి. బీట్రూట్ బజ్జీ రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.